వచ్చావా? అవునక్క. మరి రాలేదు స్టేజ్ మీదకి? అక్క రమ్మంటావు అక్క? రా తమ్ముడు. నేను రావటం అందరికి ఇష్టమేనా అక్క? అందరికి ఇష్టమే. అయితే అందరూ చేతులు ఎత్త మనం. పిల్లలు అందరు చేతులు ఎత్తండి. తమ్ముడు అందరు ఎత్తారు. ఏంది వెనకున్న పురుషు వాళ్ళు చేతులు ఎత్తరా? వాళ్ళు కూడా ఎత్తారు. ఏంది పక్కన ప్రెసిడెంట్ గారు చేయత్తలేదు? వీళ్ళు కూడా ఎత్తారు తమ్ముడు. అక్క మరి నువ్వు చేయత్తరా? నేను కూడా. అదేంది సౌండ్ సిస్టమ్ కాడన్నా ఈ చేతులు ఎత్తలేదు అన్నా మీరు కూడా. ఓకే తమ్ముడు అందరూ ఎత్తారు తమ్ముడు. అందరూ ఎత్తారు కానీ ఆ కీబోర్డ్ వాళ్ళు ఎత్తలేదమ్మా. వాళ్ళు కూడా ఎత్తారు తమ్ముడు. అక్క వస్తున్నానక్క. తమ్ముడు తొందరగా వచ్చేసి వచ్చేస్తున్నానక్క. ఓకే తొందరగా వస్తున్నానక్క. రా తమ్ముడు. స్పీడ్ వస్తున్నానక్క. అక్క పట్టుక ఇంకెత్తన పట్టుకో. దూకు మాకు. పట్టుకో 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 పట్టుకో. తమ్ముడు అక్క వందనాలు తమ్ముడు. వందనాలక్క. తమ్ముడు బాగున్నావా? కనపట్లేదంటక్క. బాగున్నావా కానీ అక్క తమ్ముడు చెప్పక్క. మూడు ఏమైంది తమ్ముడు? అక్క ఎందాక వచ్చానక్క. అక్కడ వంట ఉండేవాళ్ళే ఉప్పు చూస్తుంటే నేను ఊరు చూద్దామని ముందుకు వండా. సాంబార్లో చూసేశారక్క. కాలిపోయిందక్క మూతే. అవునక్క. వాళ్ళకి ఎంత కుర్రానక్క. వాళ్ళు తిన్నారు కానీ పెట్టలేదా అక్క? ఇక్కడ ఉన్నటువంటి ఈ పౌడనర్ గ్రామస్తులందరికీ కూడా మన చర్చి వాళ్ళందరికీ కూడా నువ్వేం చెప్పాలని వచ్చావో చెప్పు అక్క. అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు అక్క. అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. మీరు కూడా చెప్పండి అక్క. ఒక్క నిమిషం ఆగక్క. ఏం తమ్ముడు? అక్క తమ్ముడు ఏడెవరు నుంచున్నారు నాకు ఇంకా అర్థం కాలేదక్క. అన్నయ్య తమ్ముడు. అన్నయ్య నుంచి. అన్నయ్య కదా అక్క. ఇదిగో అన్నయ్యగా నువ్వు ఆ జుట్టు చూసి కన్ఫ్యూజ్ అవుతున్నానయ్యా. ఇదిగో అన్నయ్య ఏం పేరు నీ పేరు? మున్సు బాబా. నాయన మున్సు బాబే నాయన. మున్సు తింటావు ఏంటయ్యా? ఎంత మాత్రం తింటావని మున్సు బాబాని పెట్టుకుంటావా? బాగున్నారన్నయ్య. నీ జుట్టు పిల్లే ఉందన్నాయి. తలకాయ అర్థం ఏంది పెళ్లి కొడుకులాగా? అటు చూడ తలకాయ అటు చూడ. కోపడి కలపడే మాకయ్యో పరుగు పోతాయి. గట్టి పట్టుకుని ఆయన అక్క. అసలు ఈ అమ్మాయి తలకాయ ఉందక్క. లగ్గనక్క ఉందక్క. పెన్ను అవుతుందక్క. సరేనక్క. అక్క మా వాళ్ళకి నువ్వు మంచి విషయాలు చక్కగా పంచుకుంటా అంటే ఏంది నవ్వుతున్నావు? అక్క ఎవరు వస్తున్నారా? ఎవరు? ఆరు ఎటు? ఆరు చూడక్క. ఎవరు తమ్ముడు? ఆరు అక్క. ఎటు నుంచి వస్తున్నారో తెరలి ఇట్లా. చెల్లి వందనాలు చెల్లి. బాగున్నావా? చాలా బాగున్నావా? అంత దేర్గం దీమాక నోట్లో పురుగులు పోయి దగ్గు వచ్చింది. పురుగులు తగ్గ తిరుగుతున్నాయి. తమ్ముడు అక్క అట్లా అనొచ్చా? అనకూడదు అక్క. జాగ్రత్తలు చదువుతున్నా అక్క. చెల్లి నీ పేరు చెప్పమ్మా. నీ పేరు? ప్రిస్కిల్లా. తమ్ముడు ఏమైంది అక్క? పిసికిపల్లి అక్క. అదేం పేరు అక్క? అబ్బా నీకు అన్ని సరిగ్గా వినిపించట్లేదు. తమ్ముడు తమ్ముడు ప్రిస్కిల్లా అది బైబిల్లో పేరు. ఏంది నవ్వుతున్నావు? నాకు పిసికి పిల్లలు అన్నట్టు వినిపించింది లెక్క. కాదు ప్రిస్కిల్లా. చెల్లి చెప్పురా. నువ్వు నాకు చాలా సంతోషంగా ఉందక్క. చాలా సంతోషంగా ఉందా? మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడున్న పిల్లలకి పెద్దలకి పాస్టర్ గారు వాళ్ళకి కీబోర్డ్ అనే వాళ్ళకి సౌండ్ సిస్టమ్ అన్న వాళ్ళకి రోడ్డు మీద నుంచున్న వాళ్ళకి బైకుల మీద అటు ఇటు వెళ్ళే వాళ్ళకి
చూద్దాంలో అనుకున్నటువంటి వాళ్ళకి, వీలైతే కోటపకొండ మీద నరసరాపేట వెళ్ళే వాళ్ళకి. తమ్ముడు ఏందమ్మా ఇంత పెద్ద శాంతాడు చదువుతున్నావు ఏంది? నేను అందరికీ వందనాలు చెబుతున్నాను. అవునవును అక్క ఆ, ఏమి ఇంత పొడవు చెప్పింది అనుకో, ఆ, దెబ్బకి శ్రీలంకులు వచ్చి దుప్పట్లాగేస్తాడు, సరిపోద్ది. ఇంకా కాదు పప్పెట్స్ అవడదు ఎవడదు. తమ్ముడు, జాగ్రత్త, అందరికి కోపం వచ్చింది, తొందరగా చేసేయ్. కాదు తమ్ముడు, అందరికి పేరు పేరు చెప్పుని చెప్తుంది చెల్లి. చెల్లి చెప్పురా, నువ్వు చెప్పు. ఆ, అందరికీ వందనాలు అక్క. అందరికీ వందనాలు. ఓకే, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అక్క. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అక్క అమ్మా, ఈ సమయంలో నేను ఆ, ఒక చిన్న కథ చెప్పాలని ఆశపడుతున్నాను అక్క. ఓకే, క్రిస్మస్ సందర్భంగా మా అందరి కోసం ఒక చిన్న స్టోరీ, చిన్న కథ చెప్తావు. అవునక్క. ఓకే చెల్లి, చెప్పేసి. చెప్పేస్తానక్క. చెప్పు. ఏందమ్మా చిన్న కథ చూతా? నీ ముఖం కథలు చెప్పే ముఖమేనా? నీ జుట్టు చూడు, చీకేసిన తాటికి ఎలాగుంది. కథ చెప్పడానికి వచ్చా? తమ్ముడు తమ్ముడు డిస్టర్బ్ చేయమాకమ్మా. కథ చెప్పనట్లేదక్క. అవును కాదక్క, ఆ, నువ్వు కథ భలే చూస్తావు, బాగా చెప్పు అంటున్నానక్క. కాదులే. వీళ్ళందరూ వినటానికి భలే ఉన్నారు రెడీగా. ఆ, చెప్పమ్మా అన్నానక్క. వద్దు, నువ్వు సైలెంట్ ఉండు ఫస్ట్. సరేనక్క. నోటి మీద వేలేసే. దగ్గరకు రక్క ఎత్త. వద్దులే, నీ నోటి మీద. అవును, సారీ అక్క, ముందు చెప్పాలి కదా అక్క క్లారిటీగా. క్లారిటీ. సైలెంట్ అంతే కదా గుండ్రోటన్నాయి. సైలెంట్ చెల్లి బ్రిస్కిల్లా. నువ్వు చెప్పరా. చిన్న కథ చెప్తానక్క. చిన్న కథ చెప్పు. చిన్నదో పెద్దదో తొందరగా చెప్పమ్మా. ఆడు సంతకాడు చేసారు బిర్యానీ, దెబ్బకి ఆరిపోద్ది, మంచు పడుతుంది. తమ్ముడు మరి కాక నీ కథలు వింటానికి వచ్చారు ఏంది? ఇక్కడ నా బ్యాచ్ చాలా మంది ఉన్నారు తెలుసా? ఒరే శరణ్గా యారున్నావురా? చెల్లి చిన్న కథ చెప్తానక్క. చెప్పమ్మా. ఇప్పుడే చెప్తానక్క. చెప్పమ్మా. ఇప్పుడు కాపురు ఏ కథ చెప్పేది? చెప్పవమ్మా తొందరగా. తమ్ముడు చెప్పురా. మరి కిషోర్ అనే ఒక అబ్బాయి ఉన్నాడక్క. కిషోర్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. అవునక్క. కిషోర్ ఒక రోజు ఏం చేశాడు? వాడు ఏం చేస్తే నీకెందుకక్క? ఇతరుల గురించి చెప్పుకోవడానికి మీరు వచ్చింది క్రిస్మస్ మీటింగ్ కి. తమ్ముడు పక్కింటి చెప్పుకున్నారేందే? తమ్ముడు పక్కింటి కిషోర్ కాదు తమ్ముడు, కథలో కిషోరు. సారీ అక్క. సరిగ్గా విన్ను ఫస్ట్. సరేనక్క. చెల్లి నువ్వు చెప్పరా. భలే ఉంది అక్క కథ, సూపర్ అక్క. అసలు మైండ్ పోయింది అక్క నాకు ఒక్క దెబ్బకి. అవును, చెప్పావనుకున్నాలే, సారీ. చెల్లి చెప్పమ్మా. చెప్పమ్మా. చెల్లెమ్మ మా తల్లి. ఇక దెబ్బలు కొట్టట్లేదక్క, పురుగులు తిరుగుతే మీద పడితే ఎట్టన్నానక్క. తమ్ముడు సైలెంట్ ఉండిపోవాలి. ఉంటానక్క. చెల్లి చెప్పరా. కిషోరు ఒక రోజు ఏం చేశాడంటే, ఏం చేశాడు? ఊర్లో మంచి మామిడి తోట ఉందక్క. వాళ్ళ ఊర్లో మంచి మామిడి తోట ఉంది. మామిడి తోటకు వెళ్ళి అక్కడ ఒక చెట్టుకి చాలా మామిడికాయలు ఉంటే చూసి ఏం చేశాడు? ఒక రాయి తీసుకొని ఆ చెట్టు పైకేసాడు. ఆ రాయి చెట్టు పైకెళ్ళి నెత్తి మీద పడింది అక్క. నెత్తి మీద దెబ్బకి తలకాయ పగిలిపోయి ఉంటుంది. 108 ఫోన్ చేయక్క తొందరగా. తమ్ముడు స్టోరీ చెప్పలేదు. అవును, అంత పైకి వెళ్తే పడదంట అక్క. కాదులే తమ్ముడు, ఉండు. చెల్లి నువ్వు చెప్పరా. చెప్పమ్మా. ఏంది అడచొత్తా? అడు చూడ, అంతే ఉండు స్తంభం లాగా. చెల్లి అమ్మా. అయితే కిషోర్ ఆ రాయి తీసుకొని పైకేస్తే రాయి చెట్టు పైకి వెళ్ళి తేనె తట్టుకి తగిలిందక్క. చెట్టు పైకి వెళ్ళి తేనె తట్టుకి తగిలింది. అవునక్క. అక్క అమ్మా. అప్పుడు వెంటనే కిషోర్ ఏం చేశాడు? అక్కడి నుంచి ఇంటికి పరిగెత్తడం మొదలు పెట్టాడక్క. ఓకే, ఇంటికి పరిగెత్తడం మొదలు పెట్టాడు. స్పీడ్ గా పరిగెడుతున్నాడక్క. అక్క పరిగెడుతూ బొక్క బాళ్ళకు పడ్డాడక్క. మూతి మొఖం మొత్తం పగిలిపోయినాయి అక్క. బ్లడ్ కూడా వచ్చి ఉంటుంది అక్క.
అంత స్పీడ్ అవసరం అంట అక్క వాడికే. తమ్ముడు ఒరే కిషోర్గా ఎందుకు అటు పరిగెడతావు నువ్వు? సారీ అక్క. తమ్ముడు సైలెంట్గా ఉండాలి. చెప్పమ్మా ప్రిస్కిల్లా. అక్క అక్కడ నుండి కిషోర్ పరిగెడుతూ స్పీడ్గా పరిగెడుతూ ఏంది ఇంకా పరిగెడతానే ఉన్నాడు అక్క. ఊరు నాయన తెల్లారం దాకా పరిగెత్తట్టున్నాడు అక్కో. ఇంటికి వెళ్ళాలి కదా అక్క. అలా పరిగెడుతూ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అక్క. ఓకే, ఇంటికి వెళ్ళాడు. అప్పుడు వాళ్ళ మమ్మీ ఏం చేసింది? దుప్పటి ఒకటి తీసుకొని కిషోర్కి చుట్టేసింది అక్క. ఓకే, కిషోర్కి చుట్టేసింది. అవునక్క. అయితే అప్పుడు చాలా ఈగలు వచ్చేసి కిషోర్ వాళ్ళ మమ్మీని తక్కుట్టాయక్క. ఓకే, చాలా తేనె తగిలింది కదా రాయి వెళ్ళి. అప్పుడు ఆ ఈగలన్నీ వచ్చేసి కిషోర్ వాళ్ళ అమ్మను కుట్టినాయి. అవునక్క. అక్క అమ్మా కాసేపటికి దుప్పట్లో నుండి కిషోర్ బయటకు వచ్చాడక్క. ఓకే, కిషోర్ బయటకు వచ్చాడు. వాళ్ళ అమ్మ చనిపోయిందక్క. ఓ, వాళ్ళ అమ్మ చనిపోయిందా? అవునక్క. అక్క రాయి వేసి తప్పు చేసింది ఎవరక్క? కిషోరే. కానీ వాళ్ళ కొడుకుని రక్షించుకోవడానికి వాళ్ళ అమ్మ ప్రాణం పెట్టవలసి వచ్చిందక్క. అవును కదా, మంచి మమ్మీ కదా అక్క. అవును అక్క. అమ్మా ఒక కిషోర్ కోసం వాళ్ళ అమ్మ ప్రాణం పెడితే ఈ భూమి మీద ఉన్న మనుషులందరి పాపాలను క్షమించడానికి యేసు ప్రభు ప్రాణం పెట్టడానికి భూమి మీదకి వచ్చాడక్క. అవును, చప్పట్లు కొడదాం ఒకసారి అందరూ యేసయ్యకి. అక్క అమ్మా యేసయ్య భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలుసా అక్క? చెప్పరా. నీ స్థానంలో, మనందరి స్థానంలో, మన పైన ఉన్న పాపానికి శిక్ష ఆయన పొందడానికి వచ్చాడక్క. అవును. ఎవరు ఏడుస్తున్నారు? అక్క. అవును, అదే చూస్తున్నా సౌండ్. తమ్ముడు నిజంగా యేసయ్య నా స్థానంలో నా కోసం చనిపోవటానికి భూమి మీదకి వచ్చాడక్క. అవును తమ్ముడు. అక్క నిజంగా తప్పు చేసింది నేనే. అవును, పాపం చేసింది నేనే కదా. అవును, చెడు అలవాట్లుంది నాలోనే కదా. అవును తమ్ముడు. కానీ నేను శిక్ష పొందాల్సింది నా కోసం యేసయ్య పొందాడా అక్క. అవును తమ్ముడు. అయ్యో అక్క, ఈ విషయం ఇప్పుడు దాకా తెలియకుండా క్రిస్మస్ అంటే ఏదో సంతోషించడం, పాటలకి యాక్షన్ నేర్చుకోవటం, ఆడుకోవటం, స్కిట్లు వేయటం, ఆనందించటం అనుకున్నాను. కానీ అసలు యేసయ్య ఎందుకు వచ్చాడో, యేసయ్య నాకు ఏం చేశాడో అన్న విషయాన్ని మర్చిపోయానక్క. తమ్ముడు అక్క పర్వాలేదు తమ్ముడు. ఇప్పుడు నువ్వు మరి ప్రిస్కిల్లా చెప్తున్నప్పుడు తెలుసుకున్నావు కదా? తెలుసుకున్నానక్క. మరి తెలుసుకున్నా నువ్వేం చేయాలి అక్క? ఇప్పుడే పశ్చాత్తాపడుతున్నానక్క. యేసయ్య నా హృదయంలోకి హృదయపూర్వకంగా చేర్చుకొని నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని అనుభవిస్తానక్క. అనుభవిస్తావా? అవునక్క. వెరీ గుడ్. మీరు కూడా అమ్మా ఇంకా ఎవరైనా యేసయ్యకు దూరంగా ఉంటే యేసయ్య వచ్చిన ఉద్దేశాన్ని తెలుసుకొని పాప క్షమాపణ పొందితే యేసయ్య సంతోషిస్తాడక్క. అవును. యేసయ్యకు నిజమైన సంతోషం ఏంటో తెలుసా? ఒక పాపి రక్షణ పొంది యేసయ్య వైపు తిరగటమేనక్క. అవును చెల్లి, అవును అక్క. నేను యేసయ్య వైపు తిరుగుతున్నాను, నన్ను బట్టి యేసయ్య సంతోషిస్తాడు కదా అక్క. తప్పకుండా తమ్ముడు, నిన్ను బట్టి యేసయ్య సంతోషిస్తాడు. మంచిదక్క. ఈ రోజు నా జీవితాన్ని యేసయ్యకి ఇచ్చేస్తున్నాను. అక్క ఇంకా ఎవరైనా ఇక్కడ ఒకవేళ యేసయ్యకి జీవితాన్ని ఇవ్వకపోతే ఇదే మంచి సమయం అక్క. యేసయ్యకి హృదయాన్ని ఇవ్వమని చెప్పండి అక్క. ఖచ్చితంగా. పిల్లలు పెద్దలు అందరూ విన్నారు కదా, చక్కని సందేశాన్ని మనం విన్నాం. అవును, మనందరి బదులు ప్రభువు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చి మన పాపాన్ని, మన శాపాన్ని తనపైన వేసుకొని తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మనకి పరలోక రాజ్యాన్ని ఇవ్వటం కోసమే ఆయన ఇంత త్యాగాన్ని చేశాడు. మరి ఈ విషయాన్ని గుర్తించినటువంటి తమ్ముడు ఎలాగైతే పశ్చాత్తాపడి దేవుని వైపు తిరుగుతున్నానని చెప్పాడో, మనం కూడా అసలు విషయాన్ని గుర్తించి అలాగున దేవుని వైపు తిరుగుదాం. అలా ఉండాలని ప్రార్థన చేసుకుందాం అక్క. ప్రార్థన చేద్దాం అక్క. అందరూ మోకరించి ఒక్క నిమిషం ఇప్పుడు విన్నటువంటి ఈ విషయాలని జ్ఞాపకం చేసుకొని ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. నిజంగా ప్రార్థన చేద్దాం.